నెల్లూరు జిల్లాలో క్వాడ్స్ వివాదం ముదురుతోంది. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మైనింగ్ యజమానులు భేటీ అయ్యారు. సైదాపురంలో తెల్లరాయి తవ్వకాలు, రవాణాకి అనుమతులు దక్కించుకున్నారు వేమిరెడ్డి. 100 కోట్ల మైనింగ్ను ఎంపీ వేమిరెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నారు. తాను చెప్పిన ధరకే అమ్మాలంటూ గనుల యజమానులపై వేమిరెడ్డి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మైనింగ్ యజమానులంతా కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, నెల్లూరు జిల్లా చరిత్రలోని ఇప్పటివరకు లీగల్ గా మైనింగ్ చేసేటువంటి మైనింగ్ వ్యాపారులు ఎప్పుడు నిర్వహించినటువంటి ఒక సమావేశాన్ని ఈరోజు నిర్వహించాల్సి వచ్చింది. గూడూరులో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో క్వాడ్జ్ మైనింగ్ లీజులున్నటువంటి లీగల్ లీజులున్నటువంటి మైనింగ్ యజమానులంతా కూడా ఈరోజు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ప్రధానమైనటువంటి ఎజెండా తెలుగుదేశం పార్టీ ఎంపీ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ దాటికి వీళ్ళంతా కూడా సమావేశం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి లీగల్ గా మైనింగ్ లీజులు ఉన్నటువంటి మైన్స్ వాళ్ళని ఎవరిని కూడా నెల్లూరు జిల్లాలో ఈ క్వాడ్స్ తవ్వకాలు జరగకుండా, ముఖ్యంగా సైదాపురంలో ఉన్నటువంటి తెల్లరాయి తవ్వకాలు జరగకుండా పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో పూర్తిగా ఆ 100 కోట్ల విలువైనటువంటి ఈ మైనింగ్ మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారు. సో ఇప్పుడు అనధికారమైనటువంటి మైనింగ్ ని గుప్పెట్లో పెట్టుకోవడమే కాకుండా లీగల్ ఎవరైతే లీజుదారులు ఉంటారో ఎన్నో ఏళ్లగా అక్కడ లీగల్ గా ఆ లీజులు తీసుకుని, గనుల శాఖ నుండి లీజులు తీసుకుని మైన్స్ నిర్వహించేటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా వాళ్ళని తవ్వకాలు జరగకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ లీగల్ మైన్స్ ఓనర్స్ అందరూ కూడా ఎవరైతే ఈ క్వాడ్స్ తవ్వకాలు చేస్తారో మీరందరూ కూడా తనకే అమ్మాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బిజినెస్ మొత్తం ఎక్స్పోర్ట్ అంతా నేనే చేస్తాను, ఎందుకంటే ఈ క్వాడ్స్ ని విలువైంది, దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు, దీనివల్ల పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల లాభం వస్తుంది. సో అందుకోసం అని చెప్పి మొత్తం లీగల్ లీజుదారులంతా కూడా వాళ్ళకి వ్యాపారం నిర్వహించుకునేటువంటి స్వేచ్ఛ, ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి స్వేచ్ఛ లేకుండా అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులను ప్రయోగించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదంటే ఇప్పుడు మొత్తం అక్కడ మెటీరియల్ ఏదైతే మైన్ చేస్తారో తీసుకొచ్చింది మొత్తాన్ని కూడా తనకే అప్పగించాలి, తన ద్వారా నిర్వహించాలి, తానే ఎక్స్పోర్ట్ చేసుకుంటానంటూ ఎంపీ వేమిరెడ్డి ఒత్తిడి చేయాల్సినటువంటి పరిస్థితి. గతంలో హైదరాబాద్ లో కూడా ఈ లీగల్ మైన్ లీజుదారులంతా కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ గూడూరులోని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎంపీ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.